మీకు బైక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోతే నా ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి తప్ప, ఇంకా నాకు సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి పెద్ద హోప్స్ ఏం లేవు. అది మీ ఇష్టం ఫ్రెండ్స్. ఓకేనా? సో, దాంట్లో నాకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే ప్రెజెంట్ ఈ ఛానల్ ఏదైతే ఉందో దీన్ని నేను 4 మంత్స్‌లోనే 4000 ప్లస్ సబ్స్క్రైబర్స్‌ని అండ్ అంతేకాకుండా నాకు కావాల్సిన 4000 అవర్స్ వాచ్ టైమ్‌ని నేనైతే కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకేనా? సో, ప్రెజెంట్ ఈ ఛానల్‌కొచ్చేసి 7500 ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఓకేనా? సో, నేను ఇంత ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకోవడానికి గల రీజన్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ గురించి ఈరోజు టోటల్‌గా 5 థింగ్స్ అయితే నేను చెప్పబోతున్నా. ఓకేనా? ఈ 5 థింగ్స్ కనుక మీరు క్లారిటీగా విని మీరు మీ ఛానల్‌లో ఇంప్లిమెంట్ చేస్తే 100% మీకు సబ్స్క్రైబర్ గ్రో ఉంటుంది అండ్ వాచ్ టైమ్ గ్రో ఉంటుంది. అంతేకాకుండా వ్యూస్ విషయంలో కూడా గ్రో అయితే ఉంటుంది. ఓకేనా? సో, దయచేసి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అంతేకాకుండా ఇవి కాకుండా ఇంకా కొన్ని థింగ్స్ కూడా ఉంటాయి. బట్ అవి నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. అది మీకు కావాలి అనుకుంటే మాత్రమే. ఎందుకంటే నేను చేసే రెగ్యులర్ కంటెంట్ వేరు కాబట్టి ఇది మీకు యూజ్‌ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో షూట్ చేసిన తప్ప నేనేదో ఇంటెన్షనల్‌గా చేయాలని చెప్పేసి మాత్రమైతే కాదు. ఓకేనా? ఆ నెక్స్ట్ వీడియో కావాలంటే మీరు డెఫినిట్‌గా కింద కామెంట్ చేస్తేనే నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. లేకపోతే ఇదే వీడియోతోనైతే ఎండ్ చేస్తాను. ఓకేనా? లేట్ చేయకుండా ఆ 5 థింగ్స్ ఏంటి అని చెప్పేసి నేను మీకు క్లారిటీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంది అంటే నేను చూజ్ చేసుకున్న కేటగిరీ. ఓకేనా? సో, నేనొచ్చేసి ఏంది అంటే సేల్‌కున్న సెకండ్ హ్యాండ్ బైక్స్ అండ్ కార్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ కూడా నేను మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా? నేను ఈ కేటగిరీ చూజ్ చేసుకునే ముందు కూడా నేను చాలా రిసర్చ్ చేసిన. నేను ఈ కంటెంట్‌ని నేను కంటిన్యూయస్‌గా నేను చేయగలుగుతున్నా లేదా? నేను ఈ కంటెంట్‌కి సంబంధించిన వీడియోస్ నాకు పంపిస్తారా లేదా? అసలు నేను స్టార్టింగ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి? అని చెప్పేసి నేను చాలా రిసర్చ్ చేసిన తర్వాత నేను ఓఎల్ఎక్స్ అని అంతేకాకుండా ఫేస్‌బుక్‌ని నేను రిఫరెన్స్‌గా తీసుకొని అంటే దాంట్లో సేల్‌కి పెడతారన్నట్టు సెకండ్ హ్యాండ్ బైక్స్ గానీ, కార్స్ గానీ. అందులో నేనంటే డైరెక్ట్ కస్టమర్స్‌కి కాంటాక్ట్ అయ్యి ఇట్లా నేను సెకండ్ హ్యాండ్‌కి సంబంధించిన నా ఛానెల్ అయితే ఉంది. దాంట్లో మీ బైక్ సేల్‌కి పెడతాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మీకు కావాల్సిన ఫోటోస్ గానీ అవన్నీ కూడా షేర్ చేస్తే నేను అప్‌లోడ్ చేస్తానని చెప్పేసి అలా అప్రోచ్ అయితూ నేను వాళ్ళ దగ్గర నుంచి ఫోటోస్ గానీ, వీడియో క్లిప్స్ అన్నీ కూడా తీసుకుంటూ నేను అప్‌లోడ్ చేసేవాడిని. ఓకేనా? ఈ విధంగా అప్‌లోడ్ చేయడం వల్ల ఏందంటే నాకు రీచ్ వచ్చింది. ఆ తర్వాత వ్యూవర్స్ చూసేవాళ్ళు కూడా తన బైక్స్ కూడా సేల్ చేయడానికి వాళ్ళు నాకు వాట్సాప్‌లో షేర్ చేసేవాళ్ళు. నేను మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ నేను ఈ స్టేజ్‌కైతే రావడం అయితే జరిగింది. ఓకేనా? సో, ఇక్కడేందంటే నేను చూజ్ చేసుకున్న కేటగిరీ ఒకటవ్వచ్చు. బట్ మీరు కూడా ఏ కేటగిరీలో మీరు కంటిన్యూయస్‌గా వీడియో చేయగలుగుతారు? దాని మీద మీకు డిఫరెంట్ ఆలోచనలొస్తాయి అనే ఇన్ఫర్మేషన్ గురించి ఫస్ట్ మీరు రిసర్చ్ చేయాలి. ఓకేనా? అంటే ఇప్పుడు కుకింగ్ అనుకోండి. సో, ఎవ్రీ డే మీరు కొత్తదనాన్ని వెతుక్కోవాలి. కొత్త టైప్ ఆఫ్ ఫుడ్ చేస్తూ ఉండాలి. అలా చేస్తేనే వ్యూవర్స్ అట్రాక్ట్ అవుతారు. ఈరోజు చేసిన ఫుడ్డే రేపు చేసి, రేపు చేసిన ఫుడ్డే ఎల్లుండి చేస్తే ఎవ్వరు కూడా చూడరు. కొత్త వీడియోస్ ఏవైతే ఉంటాయో కుకింగ్‌కి సంబంధించినయి అలా చేసుకుంటూ వస్తేనే మీకు రీచ్ అనేది వస్తుంది. ఓకేనా? అది కుకింగ్ అవ్వచ్చు, లేకపోతే నా ట్రావెల్ వ్లాగ్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే. కొత్త కంటెంట్ అనేది మీరు దాంట్లో ఆలోచన ఉండాలి. డిఫరెంట్ టైప్ ఆఫ్ మీరు ఆలోచించడం గానీ, డిఫరెంట్ వే ఆఫ్‌లో ఇంప్లిమెంట్ చేయడం అనేది మీకు నాలెడ్జ్ ఉంటేనే సో, మీరు ముందుకైతే వెళ్ళగలుగుతారు కాబట్టి మీరేదైనా కేటగిరీ చూజ్ చేసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత చూజ్ చేసుకోండి. అప్పుడు దాని మీద మీరైతే ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే మిక్స్డ్ కంటెంట్. ఓకేనా? ఒకసారి నా ఛానెల్‌లో నేను అప్‌లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. నేను బైక్స్ అండ్ కార్‌కి సంబంధించిన వీడియోస్ తప్ప నేనింక ఏ వీడియోస్ కూడా చేయలేదు. ఓన్లీ నేను ఒక సింగిల్ కంటెంట్ మీదనే నేను హార్డ్ వర్క్ చేయడం అయితే జరిగింది. అందుకే ప్రెజెంట్ నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ అండ్ నేను ఏ వీడియో అప్‌లోడ్ చేసినా కూడా చాలా వ్యూస్ వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే నా కంటెంట్ అనేది వ్యూవర్స్‌కి అర్థమైపోయింది. నా ఛానెల్‌లో ఎలాంటి వీడియోస్ పెడతానో వాళ్ళకి క్లారిటీ అర్థమైపోయింది కాబట్టి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా కూడా సేమ్ కేటగిరీ పెడతా కాబట్టి వాళ్ళకి రీచ్ అవ్వగానే ఆ వీడియోని చూస్తారు. సో, చాలామంది కుకింగ్ వీడియో, ఇంకా వ్లాగ్స్ అని, లేకపోతే టెంపుల్ వ్లాగ్స్ అని, ఇంకా దాంట్లో ఆర్ట్స్ అని చెప్పేసి ఇంకా డిఫరెంట్ వీడియోస్ అన్నీ కూడా ఒకే ఛానెల్‌లో మిక్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నువ్వు వ్లాగ్స్ పెట్టావనుకోండి ఇంట్రెస్ట్ చూయించరు. దాంట్లో మీరు ఏదైనా జ్యువెలరీకి సంబంధించింది పెట్టారనుకోండి ఇంట్రెస్ట్ చూయించరు. వాళ్ళు ఎందుకోసం సబ్స్క్రైబ్ చేసుకున్నారో అదే కంటెంట్ చేస్తే నువ్వు ఎన్ని వీడియోస్ అప్‌లోడ్ చేస్తే అన్ని వీడియోస్ చూస్తారే తప్ప నువ్వు కంటెంట్ చేంజ్ చేసుకుంటూ పోతే చూడరు. ఓకేనా? అందుగురించని చెప్పేసి మీరు ఛానెల్ స్టార్ట్ చేసే కన్నా ముందే ఏదైనా ఒక కంటెంట్ పర్ఫెక్ట్‌గా చూజ్ చేసుకున్న తర్వాతనే మీరు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అందుగురించి మిక్స్డ్ కంటెంట్ చేయడం ఆపేసి ఓన్లీ సింగిల్ కంటెంట్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే నేను నా ఛానెల్‌లో అసలు ల్యాగ్ చేయడం అనేది ఎక్కడ కూడా ఉండదు. ల్యాగ్ అంటే తెలిసిందే గదా! సో, సొల్లు చెప్పడం అనేది ఎక్కడ కూడా ఉండదు.
నేనేదైనా కంటెంట్ జెప్పాలి అనుకుంటే డైరెక్ట్‌గా కంటెంట్ జెప్పేస్తూ ఉంటా. సో, చాలామంది ఏందంటే వీడియో కొంచెం పెద్దగా రావాలి, ఎందుకంటే డ్యూరేషన్ ఎక్కువుంటే బాగుంటుంది అని జెప్పేసి చాలామంది దాన్ని ల్యాగ్ చేస్తూ ఉంటారు. మధ్యలో మధ్యలో ఒక లెంతీ మ్యూజిక్ పెట్టేస్తూ ఉంటారు. చెప్పిందే జెప్పి చాలామంది ల్యాగ్ జేస్తూ ఉంటారు. ఓకేనా? ఈ విధంగా ల్యాగ్ చేయడం వల్ల ఏందంటే, సో, చాలామంది ఏం జేస్తారు స్కిప్ జేసుకుంటూ చూస్తారు. దానివల్ల మీ వీడియోకొచ్చే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది డౌన్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మీరు 5 నిమిషాల వీడియో పెట్టారనుకోండి. దానికి మహా అంటే మీకు ఎంతొస్తది యావరేజ్ వ్యూ డ్యూరేషను? 1 మినిట్ 20 సెకండ్స్ గాని, 1 మినిట్ 30 సెకండ్స్ అలా వస్తది. సో, దానివల్ల ఏందంటే, ఆ వీడియోలో ఇన్ఫర్మేషన్ లేదని జెప్పేసి యూట్యూబ్ మీ వీడియోని ప్రమోట్ చేయడం ఆపేస్తుంది. ఓకేనా? బట్ నాకెంతొస్తదో తెలుసా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వచ్చేసి, నేను 4-5 మినిట్సే పెడతా వీడియో. బట్ నా ఎవ్రీ వీడియోకి 2 మినిట్స్ 40 సెకండ్స్ గాని, లేకపోతే 3 మినిట్ 10 సెకండ్స్ గాని నాకు అలా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వస్తది. సో, యాక్చువల్‌గా చూసుకుంటే 40% ఉంటే ఎనఫ్. బట్ నాకు 50-60% యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వస్తది కాబట్టి, నా వీడియో అనేది కొత్త వాళ్ళకి ప్రమోట్ అవుతూనే ఉంటుంది. ఎవరో ఒక్కరు ఎక్కడి నుంచో ఒకరు చూస్తూనే ఉంటారు కాబట్టి, ఎవ్రీ టైమ్ నాకు వ్యూస్ వస్తూనే ఉంటాయి. ఎవ్రీ టైమ్ నాకు సబ్‌స్క్రైబర్స్ వస్తూనే ఉంటారు. ఎవ్రీ టైమ్ నాకు రెవెన్యూ కూడా కౌంట్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? అందుకని చెప్పేసి ల్యాగ్ చేయడం ఆపేసి, మీరు ఏం కంటెంట్ చెప్పాలనుకుంటున్నారో ఎగ్జాక్ట్ అది చెప్పేసేయండి. అంతే. ఓకేనా? అండ్ దీంట్లో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే, మన వీడియోస్ ఎవరైతే వ్యూవర్సే చూస్తున్నారో వాళ్ళ చేత్తోని మన వీడియోని లైక్ చేయించడం గానీ, లేకపోతే కామెంట్ చేసే విధంగా, అంతేకాకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసే విధంగా ఖచ్చితంగా చేయాల్సిందే. ఓకేనా? ఇప్పుడు లైక్ అనుకోండి, అది వ్యూవర్స్ ఇష్టం. వ్యూవర్స్ కోసం వదిలేద్దాం. సబ్స్క్రైబర్స్ అనుకోండి, అది కూడా వ్యూవర్స్ ఇష్టం. అది కూడా వదిలేద్దాం. బట్ కామెంట్స్ అన్నది మన చేతిలో ఉంది. ఓకేనా? మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో దాన్ని బట్టే వ్యూవర్స్ అనేది మన వీడియో కింద కామెంట్ జేస్తారు. ఓకేనా? ఇప్పుడు నా ఛానెల్‌కి అనుకోండి. ఇప్పుడు నేనేం జేస్తా సెకండ్ హ్యాండ్ బైక్ సంబంధించిన వీడియోస్ పెడతా కాబట్టి, నేను వ్యూవర్స్‌కి ఏం జెప్తా అంటే, మీరు కూడా మన ఛానెల్‌లో సేల్ జేయాలనుకుంటే కింద కామెంట్ జేయండి. అండ్ డిస్క్రిప్షన్‌లో నంబర్ ఉంటుంది. దాంట్లో మీరు వాట్సాప్ జేస్తే నేను మన ఛానెల్‌లో అప్‌లోడ్ జేస్తానని చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అంతే గాకుండా ఒకవేళ మీరు గూడా ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్ కానీ, కార్ గాని కొనాలి అనుకుంటే కింద కామెంట్ జేస్తే నేనే రిసర్చ్ చేసి, నేనే సెర్చ్ చేసి ఆ లొకేషన్‌లో నేను మీకు వాట్సాప్ చేస్తా అని చెప్పడం అయితే జరుగుతుంది. సో, దానివల్ల ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి, అక్కడ యూట్యూబ్‌కి ఏం అర్థమవుతుందంటే, నేను చేసే ఏదైనా కంటెంట్ ఏదైతే ఉందో, ఆ కంటెంట్ వల్ల వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు. అంటే వ్యూవర్స్ అందరూ నాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. కామెంట్స్‌లో నాతోని కమ్యూనికేట్ అవుతున్నారు కాబట్టి, దాంట్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి, ఆ వీడియోని యూట్యూబ్ వచ్చేసి ఇంకా చాలా మందికి ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? అందుకు మీకు కంటిన్యూయస్‌గా వ్యూస్, సబ్‌స్క్రైబర్స్, వాచ్ టైమ్ వస్తూనే ఉంటుంది. ఓకేనా? అందుకని చెప్పేసి ఖచ్చితంగా వ్యూవర్స్ చేత్తోని కామెంట్ చేసే విధంగా మీరు వీడియోలో ఏదో ఒకటైతే చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఫిఫ్త్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏంటి అంటే రిపీటెడ్ కంటెంట్. ఓకేనా? ఇది నా ఛానెల్‌లో ప్రతిసారి నేను ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంటా. అదేంటి అంటే ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను. నా ఛానెల్ వచ్చేసి ఒక 20 వీడియోలు అప్‌లోడ్ చేసిన. ఓకేనా? ఈ 20 వీడియోలలో ఏదో ఒక వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుంది. అది 1000, 2000, 3000, 4000, 5000 వ్యూస్ అనేవి ఏదో ఒక వీడియో ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? నేనేం చేస్తా అంటే ఆ వీడియోని మళ్ళీ షూట్ చేసి మళ్ళీ అప్‌లోడ్ చేస్తా. ఓకేనా? అలా అని చెప్పేసి ఆ వీడియో గనుక మీ దగ్గర ఆల్రెడీ ఉంటే దాన్ని మళ్ళీ అప్‌లోడ్ చేయొద్దు. దానివల్ల మీకు రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. ఓకేనా? సో, సేమ్ కంటెంట్‌ని మళ్ళీ షూట్ చేయాలి. అదే విధంగా అంటే ఇప్పుడు నా వీడియోలలో ఒకటి సెకండ్ హ్యాండ్ బైక్ సంబంధించిన ఒక మార్కెట్‌కి సంబంధించినవి వెళ్ళి అక్కడ షూట్ చేసి ఒకటి అప్‌లోడ్ చేసినా. దానికి నాకు 7.2K వ్యూస్ వచ్చినాయి. సో, నేనేం చేశానంటే దానికి మంచి వ్యూస్ వచ్చాయి కాబట్టి వ్యూవర్స్ దాని మీద మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి అదే కంటెంట్‌ని నేను మళ్ళీ షూట్ చేసిన. అంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ వెళ్ళి సేమ్ మార్కెట్‌లో కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో మళ్ళీ నేను వీడియో షూట్ చేసి అప్‌లోడ్ చేయడం అనేది జరిగింది. సో, దానివల్ల ఏందంటే నాకు అర్థమైంది కదా! పాస్ట్ వీడియోలో ఓకే. వ్యూవర్స్ అందరూ ఈ వీడియోకి మంచిగా అట్రాక్ట్ అయ్యిర్రని చెప్పేసి సేమ్ వీడియో మళ్ళీ షూట్ చేసి అప్‌లోడ్ చేసి అవే ట్యాగ్స్, అవే హ్యాష్‌ట్యాగ్స్ అయితే యూజ్ చేసి నేను మళ్ళీ అప్‌లోడ్ చేయడం అయితే జరిగింది. సో, దానికి కూడా మంచి వ్యూస్ వచ్చినాయి. ఆల్‌మోస్ట్ 14,000, 15,000 వ్యూస్ అయితే ఈ సెకండ్ టైమ్ అప్‌లోడ్ చేసిన వీడియోకి రావడం అయితే జరిగింది. ఫస్ట్‌లో అప్‌లోడ్ చేసిన దానికి 300, 400 అవర్స్ వాచ్ టైమ్ వచ్చింది. దీనికి 700 అవర్స్ వాచ్ టైమ్ వచ్చింది. ఇక మిగతా వాటి అవి ఇవి కంప్లీట్ చేసుకుంటే నేను 4000 అవర్స్ వాచ్ టైమ్ అయితే కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకేనా? అందు గురించని చెప్పేసి మీరు కూడా మీ ఛానెల్‌లో ఏదైతే కంటెంట్ చేస్తారో దాంట్లో ఏ కంటెంట్‌కి మంచి వ్యూస్ వచ్చాయో దాన్ని మళ్ళీ రిపీట్ చేయండి. అంటే ఇప్పుడు హౌ టు మేక్ బిర్యానీ అని చెప్పేసి ఏదైనా వీడియో షూట్ చేశారనుకోండి. మంచి వ్యూస్ వచ్చాయనుకోండి. ఆ బిర్యానీకి సంబంధించిన వీడియోని కొంచెం స్టైల్ మార్చి మళ్ళీ ఏదైతే ఉంటదో మళ్ళీ షూట్ చేసి మళ్ళీ అప్‌లోడ్ చేయండి. ఓకేనా? సో, దానివల్ల ఏందంటే మీకు ఫాస్ట్‌గా వాచ్ టైమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది.
ఆ వీడియో వైరల్ అవుతుంది కాబట్టి మీకు రెవెన్యూ కూడా ఎక్కువ రావడానికి 100% హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో, ఎవ్రీ టైమ్ మీరు రిసర్చ్ చేసుకుంటూ ఉండాలి. ఏ వీడియోకి నాకు రెగ్యులర్‌గా వ్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి చెక్ చేసుకున్న తర్వాత సేమ్ కంటెంట్‌ని మళ్ళీ రిపీట్ చేయాలి. ఓకేనా? సో, ఇవే ఫ్రెండ్స్ నేను టోటల్‌గా 5 థింగ్స్ నేను నా ఛానెల్‌లో ఇంప్లిమెంట్ చేసినవి వచ్చేసి. ఇవి కాకుండా ఇంకా ఉంటాయి. బట్ అది మీరు కామెంట్ చేస్తే నేను చేస్తాను. లేకపోతే చెయ్యను. ఓకేనా? సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే డెఫినిట్‌గా వీడియో అయితే లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో చేయాలంటే కూడా కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ విషయానికొస్తే అది మీ ఇష్టం. ఎందుకంటే నేను రెగ్యులర్‌గా చేసే కంటెంట్ బైక్స్‌కి రిలేటెడ్. బట్ ఇది మీకు యూజ్‌ఫుల్ అవ్వడానికి కోసమే నేను ఈ కంటెంట్ చేశాను. మీకు బైక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోతే నా ఛానెల్‌ని సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి తప్ప, ఇంకా నాకు సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి పెద్ద హోప్స్ ఏం లేవు. అది మీ ఇష్టం ఫ్రెండ్స్. ఓకేనా? సో, దాంట్లో నాకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు.